హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది మన ఏఏ ఏజెంట్ సిరీస్లో థర్డ్ వీడియో. సో మీరు ఇప్పటి వరకు జీపీటీ యూస్ చేస్తుంటారు, క్లౌడ్ యూస్ చేస్తుంటారు అండ్ జెమినై కూడా యూస్ చేస్తుంటారు. సో మీలో చాలామంది ఏమనుకుంటారంటే లైక్ ఇవే పవర్ఫుల్ మోడల్స్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ విషయం ఏంటంటే కొన్ని ఫ్రీ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాజ్ గుడ్ యాజ్ చాట్ జీపీటీ. సో ఫ్రీ మోడల్స్ ఏంటో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే ఏంటిది, అలాగే పెయిడ్ మోడల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒక ఏఐ మోడల్ ఉంటుంది. సో అది మనకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. లైక్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, కావాలంటే ఎగ్జిస్టింగ్ మోడల్ని మోడిఫై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళ ఓన్గా కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఓపెన్ సోర్స్ మోడల్స్ అని చెప్పేసి అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఉంటుంది, లెట్స్ టేక్ ఫేస్బుక్, మెటా. సో మెటా వాళ్ళు ఈ ఎల్ఎల్ఎంని ట్రైన్ చేసేసి పబ్లిక్ ఇచ్చేసారు. సో దాంట్లోనే మనకు లామా ఉంది, లామా 3, లామా 4 అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటంటే మనం మన ఓన్ మెషిన్ మీద డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఓన్ ల్యాప్టాప్ మీద కూడా మనం ఒక ఎల్ఎల్ఎంని రన్ చేయొచ్చు, గివెన్ మనకంత కంప్యూట్ ఉంటే. సో మీరు కొన్ని మోడల్స్ వినే ఉంటారు, లామా 3, మిస్ట్రల్, ఫాల్కన్, గెమ్మా 5.3. సో ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్ అన్నట్టు. సో మెటా వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఈ మోడల్స్ని క్రియేట్ చేసి పబ్లిక్కి ఇచ్చేసారు, లైక్ ఫ్రీ టు యూస్ ఆర్ టు మోడిఫై. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఏఐ ఎకోసిస్టమ్ ఇంకా పెంచడానికి, ఏఐ రీసెర్చ్ ఇంకా పెంచడానికి. సో ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. లైక్ ఆ మోడల్ వెయిట్స్ ఏంటిది, ఆ మోడల్ని ఎలా క్రియేట్ చేసారు, లైక్ దాని ఆర్కిటెక్చర్ ఏంటిది. సో కావాలంటే మనం మన ఓన్గా ఫైన్ ట్యూన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కంప్లీట్గా తెలుసు కదా, మనకు ఎగ్జిస్టింగ్ ప్రీ ట్రైన్ మోడల్ ఉంది, ఐ మీన్ వెయిట్స్ ఉన్నాయి, అండ్ మనకు ఆర్కిటెక్చర్ కూడా ఉంది. సో మనకు కావాల్సినట్టు ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు, మన ఓన్ ల్యాప్టాప్ మీద కూడా దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అదే పెయిడ్ మోడల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఆ మోడల్ యొక్క ఆర్కిటెక్చర్ తెలీదు. సో మనం ఆ మోడల్స్ని మన ఓన్ ల్యాప్టాప్లో కానీ ఓన్ మెషిన్ కూడా డిప్లాయ్ చేసుకోలేం. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఓపెన్ వాళ్ళ GPT-4 ఉంది, ఆంథ్రోపిక్ వాళ్ళది క్లాడ్ ఉంది, అండ్ గూగుల్ది జెమినై కూడా ఉంది. సో వీటిని మనం యూస్ చేయాలంటే మనం వాళ్ళకి పైసలు కట్టాలి. సో పైసలు కట్టి మనం ఏపీఐ కాల్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అదే ఓపెన్ సోర్స్ మోడల్స్ అట్లా కాదు, మన ఓన్ ల్యాప్టాప్ మీద హోస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎవరికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మనము ఆ మోడల్ని హోస్ట్ చేస్తాం కదా, డిప్లాయ్ చేస్తాం కదా, సో దాని మెయింటెనెన్స్ అయితే మనం చేసుకోవాలి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉంచిన ఓపెన్ సోర్స్ మోడల్స్కి ఇంకా పెయిడ్ మోడల్స్కి. సో మీరు చూడొచ్చు, లామా ఉంది, మిస్ట్రల్ ఉంది, గెమ్మా ఉంది. ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ మోడల్స్. సో మనకు ఫ్రీగా ఈ మోడల్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే మోడల్ వెయిట్స్ కానీ దొరుకుతాయి. ఐదర్ మనం హగ్గింగ్ ఫేస్కి వెళ్ళొచ్చు ఈ మోడల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోనికి. అండ్ రీసెంట్ కాదు, లైక్ సమ్ 3-4 months బ్యాక్ వచ్చిన సెన్సేషన్ డీప్ సిక్ కూడా ఓపెన్ సోర్స్ మోడల్, డీప్ సిక్ R1. అండ్ మనకు పెయిడ్ మోడల్కి వచ్చేసరికి GPT-4 ఉంది, 4.1 మినీ ఉంది, 4.1 ఉంది, క్లాడ్ 4 కూడా వచ్చింది, క్లాడ్ 3.7, ఇంకా జెమినై. సో ఇవన్నీ కూడా పెయిడ్ మోడల్స్. సో మనకు వాటి మోడల్ యొక్క వెయిట్స్ తెలియవు, సో ఆర్కిటెక్చర్ తెలీదు. సో సమ్ కేసెస్లో మనకు వాటి నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా తెలియదు, ఎన్ని ట్రైనబుల్ పారామీటర్స్ ఉన్నాయో మోడల్లో అని. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ మోడల్ వాడాలా లేకపోతే ఈ పెయిడ్ మోడల్స్ వాడాలా అని. సో దానికి కూడా మనకు డిసిషన్ ఫ్రేమ్వర్క్ అయితే ఉంది. సపోజ్ నీకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అయితే, సో పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నావు, సో దానికి యాక్యురేట్ రెస్పాన్స్ అయితే రావాలి. సో అలాంటప్పుడు ఏంటిది, మనం బెస్ట్ మోడల్ తీసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ మనం బెంచ్ మార్కింగ్ చూసుకుంటే పెయిడ్ మోడల్సే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి కంపేర్ టు ఓపెన్ సోర్స్ మోడల్స్. ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా నియర్ టు పెయిడ్ మోడల్స్ వస్తున్నాయి, బట్ అంత యాక్యురేట్ కాదు. సో యాజ్ ఆఫ్ నౌ వీ షుడ్ గో విత్ పెయిడ్ మోడల్స్. సో మనకు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే. అండ్ సెకండ్ యూస్ కేస్ వచ్చేసి లైక్ నువ్వు ఒక ఫినాన్స్ కంపెనీ ఆర్ ఎల్స్ సమ్ హెల్త్ కేర్ కంపెనీ, నీ దగ్గర హైలీ కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది. సో అప్పుడు ఏంటంటే నువ్వు ఆ డేటాని ఎవరితో షేర్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చెప్పలేము ఆ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో, లైక్ ఓపెన్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే ఆంథ్రోపిక్ కానీ. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ డేటాని వాడుకోవచ్చు. సో ఈవెన్ దో మేము వాడుకోము అని చెప్పినా కూడా వీ డోంట్ నో, లైక్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళు వాడుకోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటిది, నువ్వు ఛాన్స్ తీసుకోవాలనుకోవు. సో అసలు 0 ఛాన్స్ తీసుకోవాలనుకుంటావు నువ్వు. సో అలాంటప్పుడు ఏంటిది, నీకంటూ ఒక ఓన్ ఎల్ఎల్ఎం ఉండాలి. సో నువ్వే ఓన్గా బిల్డ్ చేసుకునేంత కెపాసిటీ లేనప్పుడు అప్పుడు నువ్వు ఓపెన్ సోర్స్ మోడల్స్ తీసుకోవచ్చు. సో ఓపెన్ సోర్స్ మోడల్స్ ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్, సో నీకు హెడేక్ అంత ఉండదు. సో ఫస్ట్ నువ్వు తీసుకొని టెస్ట్ చేస్తావు నీ యూస్ కేస్కి అది పనిచేస్తుందా లేదా అని చెప్పి.
ఒకవేళ పని చేయకపోతే నీ దగ్గర ఉన్న డేటాతో నువ్వే ఆ ఓపెన్ సోర్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటావు. ఫైన్ ట్యూన్ చేసుకొని నువ్వు ఓన్‌గా డిప్లాయ్ చేసుకుంటావు. సో, అప్పుడు నీ డేటా ఆ ఎల్ఎల్ఎం తీసుకుంటది. అండ్ ఆ ఎల్ఎల్ఎం కూడా నీ మెషిన్ మీదనే రన్ అవుతది కాబట్టి నీ డేటా నీ దగ్గరనే ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకొక సినారియో ఏంటంటే నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నావు. సో, అది ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్‌లో ఉంది. సో, ఇలాంటప్పుడు ఓపెన్ సోర్స్ మోడల్‌తో ఎళ్ళాలా? పెయిడ్ మోడల్‌తో ఎళ్ళాలా? అంటే పెయిడ్ మోడల్‌తో ఎళ్ళాలి. ఎందుకంటే ఈ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఫ్రీ అంటాం. ఫ్రీ అని ఎందుకంటామంటే మనకు ఎల్ఎల్ఎం ఆల్రెడీ ప్రీ ట్రైన్ అయ్యి మనకు ఫ్రీగా వస్తుంది. బట్ ఇక్కడ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. సో, కాస్ట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయితదంటే ఆ మోడల్‌ని నువ్వు డిప్లాయ్ చేసినప్పుడు. సో, ఒక ఓపెన్ సోర్స్ మోడల్‌ని నువ్వు డిప్లాయ్ చేయాలంటే సో, ఆ మోడల్ ఎన్ని నంబర్ ఆఫ్ పారామీటర్ ఉందో సో, దానికి ఆల్మోస్ట్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ నంబర్ ఆఫ్ పారామీటర్ మనకు హార్డ్‌వేర్ ఉండాలి. అంత జీపీయూ మెమరీ ఉండాలి. సో, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనము ఒక వీడియో చేస్తా. ఏంటంటే మనం లోకల్‌గా ఎలా రన్ చేయాలి. సో, అక్కడ మనం ఎగ్జాక్ట్‌గా తెలుసుకుందాం. ఈ మోడల్‌కి మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి. ర్యామ్ గానీ, మెమరీ గానీ, జీపీయూ. సో, అవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో, మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఫ్రీ. కానీ వాటిని నువ్వు డిప్లాయ్ చేయాలంటే ఖర్చయితది. సో, ఎంత ఖర్చయితదంటే చాలా ఖర్చయితది. సో, ఇనిషియల్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు మనం పెయిడ్ మోడల్స్‌కెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే అక్కడ కాస్ట్ వచ్చేసి యూసేజ్ పర్ టోకెన్ గదా! సో, మనం ఎన్ని టోకెన్స్ యూజ్ చేసుకుంటామో, ఎన్ని టోకెన్ జనరేట్ చేస్తామో దాన్ని బట్టే కాస్ట్ ఉంటది. అదే ఓపెన్ సోర్స్‌కయితే నువ్వు ఒకటేసారి పెద్ద మెషిన్ కొనుక్కోవాలి. EC2 ఇన్స్టెన్స్ పెద్దది కొనుక్కోవాలి. అండ్ అది ఎప్పుడు 24/7 రన్ చేస్తూ ఉండాలి. బట్ నీకంత ట్రాఫిక్ ఏమి ఉండదు. రోజుకి 10, 20 రిక్వెస్ట్‌లొస్తాయి. ఆ 10, 20 రిక్వెస్ట్‌లను నువ్వు తీసుకోనికి 24/7 దాన్ని రన్ చేయాలి. సో, అందుకని చెప్పేసి ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మనం పెయిడ్ మోడల్స్ చూస్ చేసుకోవడమే బెస్ట్. సో, ఫైనల్‌గా ఇది ఈ మ్యాటర్ ఓపెన్ సోర్స్ మోడల్స్‌కి, ఇంకా పెయిడ్ మోడల్స్‌కి. సో, ఒకవేళ నువ్వు ఎల్ఎల్ఎం ఆర్కిటెక్చర్ గాని, ఎల్ఎల్ఎం ఇంకా డీప్‌గా నేర్చుకోవాలనుకుంటే, ఐ సజెస్ట్ టు గో అండ్ ఎక్స్‌ప్లోర్ ఓపెన్ సోర్స్ మోడల్స్ వాటి ఆర్కిటెక్చర్ ఏంటిది, వాటిని ఎలా బిల్డ్ చేశారని చెప్పేసి. లేదు నాకు డీటెయిల్‌గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎల్ఎల్ఎం. సో, నేను జస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే చాలంటే, నువ్వు డైరెక్ట్ పెయిడ్ మోడల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏపీఐ కాల్స్ చేసుకోవచ్చు. సో, ఇది ఇంకా ఈ వీడియోకి. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.